అలాగే నా పేరు మైత్రి వాగడమై చాలా ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇప్పుడు ప్రెసెంట్ ఒక పెంగ్విన్ వీడియో మొత్తం ఇండియా అనే కాదు, ఇంటర్నేషనల్ కంట్రీస్లోనే కాదు, మొత్తం ఎంటైర్ వరల్డ్ అంతా కూడా షేక్ చేస్తోంది. మొత్తం అందరినీ కూడా కనెక్ట్ చేసుకుంటోంది. మొత్తం అందరినీ కూడా మోటివేట్ చేస్తోంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది, ఇన్స్పైర్ చేస్తోంది. అసలు దాని ఎడిట్స్ చూసి మొత్తం అందరూ కూడా చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. అసలు ఏదేదో అయిపోతుంది. అది అన్ని రకాల ప్లాట్ఫామ్స్లోని, సోషల్ మీడియాలో ఉన్న ఎన్ని ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయో అన్ని ప్లాట్ఫామ్స్లోని కూడా షేక్ ఆడిస్తుంది అనమాట ఆ పెంగ్విన్ వీడియో. సో దాన్ని చాలామంది చూసే ఉంటారు. ఒకవేళ ఎవరైనా చూడకపోయినట్టయితే డిప్రెస్డ్ పెంగ్విన్ అని చెప్పి యూట్యూబ్లో కొట్టండి, మీకు ఆ వీడియో వస్తుంది, ఆ డాక్యుమెంటరీ వస్తుంది. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే అసలు ఎందుకని ఆ పెంగ్విన్ వీడియోకి పీపుల్ అంతలా కనెక్ట్ అవుతున్నారు, దాని వెనుకున్న రియల్ స్టోరీ ఏంటి, రియల్ ట్రూత్ ఏంటి, అండ్ కొంతమంది కొన్ని పాయింట్స్ చెప్తున్నారు అది గుడ్డిదని, ఇంకోటని ఏవో చెప్తున్నారు. సో దాని గురించి కొంచెం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఏది నిజమో ఏది కాదు అనేది కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ థింగ్, అసలు ఇదంతా కూడా ఎక్కడిది అంటే 2007లో వచ్చిన ఒక డాక్యుమెంటరీది. ఎప్పుడు 2007 సంవత్సరమే. అది 2007లో తీసిన దాన్ని 15 ఏళ్ల క్రితం యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు వైరల్ అయింది. అది 2026 ఇది. 15 ఏళ్ల క్రితం అంటే అప్రాక్సిమేట్లీ 2011లోనే ఇప్పుడు అప్లోడ్ చేశారు అది. సో ఆ టైంలో అప్లోడ్ చేస్తే ఇప్పుడు వైరల్ అయింది అది. అంత మార్కెట్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాకి, అంత రీచ్ ఉంది, అంత టాలెంట్ ఉంది. అప్పుడెప్పుడు వీడియోస్లో కూడా ఇప్పుడు వైరల్ చేయగలిగే టాలెంట్ ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాకి మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు, అదైతే క్లియర్. సో దాన్ని అప్పట్లో వెర్నర్ హెర్జాగ్ అని ఒక డైరెక్టర్ తీసాడు దాన్ని. దాని పేరు ఎన్కౌంటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనమాట. సో బేసిక్గా కొంచెం అంటే మంచి ఏమంటారు, మంచి డాక్యుమెంటరీ టైప్ అనే ఫీల్ కలుగుతుంది చూస్తున్నంతసేపు కూడా. క్వాలిటీ అంత ఫెంటాస్టిక్గా అనిపించదు, ఎందుకంటే అప్పటి కాలం నాటి డాక్యుమెంటరీ కదా, మరి దాని తగ్గట్టే ఉంటుంది క్వాలిటీ. ఇంక ఇప్పటి కాలం నాటి డాక్యుమెంటరీ అయితే చాలా బెటర్ క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ అప్పటి దాంట్లో మనం అంతైతే ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఆ డాక్యుమెంటరీలో ఏమవుతుంటుందంటే, ఒక పెంగ్విన్ అంటే బేసిక్గా గ్రూప్ ఆఫ్ పెంగ్విన్స్ ఉంటాయి అప్పటి వరకు. సడన్గా కొన్ని పెంగ్విన్స్ ఏమో రైట్ సైడ్ వెళ్తాయి, ఒక పెంగ్విన్ ఏమో లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. కానీ వీటన్నిటికీ డిఫరెంట్గా ఒక పెంగ్విన్ మటుకు నార్త్ సైడ్ వెళ్తుంటుంది. అంటే ఆ మౌంటైన్స్ ఏవైతే ఉంటాయి వాటి వైపు వెళ్తుంటుంది. అది చాలా మందిని చాలా సర్ప్రైజ్ చేసింది, చాలా షాక్కి గురి చేసింది ఒక రకంగా. అంటే అంటే అది చాలా రకాలుగా మోటివేట్ చేసింది. అసలు అలా ఎందుకు అది చేసింది అనేది మనం కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అంటార్టికాలో అక్కడ ఏదైతే యానిమల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఫుడ్ని ఎలా వెతుక్కుంటాయంటే, జనరల్గా ఇప్పుడు ఈ పెంగ్విన్స్ ఉన్న ప్లేస్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే వాటికి రైట్ సైడ్ సముద్రం ఉంది. సో మెజారిటీ ఆఫ్ ద పెంగ్విన్స్ సముద్రం వైపు వెళ్తున్నాయి. ఎందుకు? వాటికి మేజర్ ఫుడ్ సోర్స్ సముద్రం కాబట్టి. సో సముద్రం సైడ్ వెళ్తున్నాయి. కాకపోతే అక్కడ కొంతవరకు డేంజర్ ఉంటుంది. ఇప్పుడు ఆర్కాస్ ఉంటాయి కదా, అవి చాలా డేంజరస్ అనమాట, చాలా ప్రమాదకరమైన చేపలు. అండి వాటికి విపరీతమైన యాటిట్యూడ్, బలుపు, ఈగో అన్నీ ఉంటాయి. సో వాటి జోన్లో కనుక ఏమైనా పెంగ్విన్స్ వెళ్ళినట్టయితే వెంటనే వాటిని చంపేయడానికి చాలా గట్టిగా ప్లాన్లు వేసుకొని తెలివితేటలతో స్కెచ్లు వేస్తాయి. సో కొంచెం డేంజర్ కూడా ఉంటుంది. అందుకని కొన్ని యానిమల్స్ ఏం చేస్తాయి, రైట్ సైడ్ సముద్రం వైపు కాకుండా లెఫ్ట్ సైడ్ కొన్ని బేసిక్ ఫుడ్ జోన్స్ ఉంటాయి. అంటే ప్రైమరీ ఫుడ్ సోర్సెస్ అన్నీ కూడా ఉంటాయి, బట్ పూర్తి స్థాయిలో దొరకదు, బట్ అట్లీస్ట్ సర్వైవల్కి ప్రాబ్లం ఉండదు. సో అలాంటి ఫుడ్ జోన్స్ ఉంటాయి. సో కొన్ని అటు సైడ్ వెళ్తాయి. అసలు ఎవ్వరు కూడా, ఏ పెంగ్విన్ కూడా నార్త్ సైడ్ వెళ్ళదు. ఎందుకు? నార్త్ సైడ్ వెళ్తే అసలు మౌంటైన్స్ తప్పిస్తే ఏమీ ఉండదని వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. సో అలాంటి ఒక సిచ్యువేషన్లోనే మిగతా పెంగ్విన్స్ అన్ని రైట్ సైడ్ వెళ్ళి సముద్రం వైపు, ఒక పెంగ్విన్ లెఫ్ట్ సైడ్ వెళ్ళింది ప్రైమరీ ఫుడ్ సోర్స్ వైపు. ఈ పెంగ్విన్ మట్టుకు మౌంటైన్స్ వైపు వెళ్తుంది. అవి ఉన్న ప్రాంతం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో మౌంటైన్స్ ఉన్నాయి. అండ్ ఆ మౌంటైన్స్ మీద కూడా వాటికి కావాల్సిన ఫుడ్ అయితే దొరకదు. మేబీ ఆ మౌంటైన్స్ని దాటి అటుపక్కకి వెళ్తే ఏమో చెప్పలేం, కానీ ఆ మౌంటైన్స్ వరకు అయితే మాత్రం వాటికి ఎటువంటి ఫుడ్ సోర్స్ దొరకదు. ఈవెన్ ఆ డాక్యుమెంటరీలో కూడా అదే చెప్తారు. ఆ 70 కిలోమీటర్ల పాటు ప్రయాణించినప్పుడు దానికి ఫుడ్ దొరక్క అది చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అయినా కూడా అది అటే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించింది. ఈవెన్ దాన్ని మధ్యలో తీసుకొని వచ్చి ఇక్కడ తెచ్చి పెట్టినా కూడా అది మళ్ళీ మౌంటైన్స్ వైపు వెళ్తుంది తప్ప సముద్రం వైపు కానీ ఫుడ్ సోర్స్ వైపు కానీ వెళ్ళదు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే అది బ్లైండో లేదంటే ఇంకొకటో కారణం కాదు. యాక్చువల్గా కొంతమంది అది అనుకుంటున్నారు అనమాట, అంటే అది గుడ్డిది, సో దానికి కనబడట్లేదు, సో అది ఎటు వెళ్తుందో దానికి తెలియక అది వెళ్ళిపోతుంది అలాగా అని చెప్పి కూడా కొంతమంది అనుకుంటున్నారు. బట్ లేదు, అది వాస్తవం కాదు. యాక్చువల్గా
తర్వాత కొన్ని ఏమంటారు కొన్ని డాక్యుమెంట్స్ బయటకి రిలీజ్ అయ్యాయి, అవి కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి అనమాట. సో దాంట్లో ఏమని ఉందంటే ఆ పెంగ్విన్కి ఒక కైండ్ ఆఫ్ బ్రెయిన్ ప్రాబ్లం ఉంది. సో ఒక కైండ్ ఆఫ్ ఇష్యూ ఉంది, దాంట్లో హెల్త్ ఇష్యూ ఉంది దానికి. అంటే బ్లైండ్నెస్ కాదు, బట్ ఒక చిన్న హెల్త్ ఇష్యూ అయితే ఉంది. ఆ హెల్త్ ఇష్యూ కారణంగా దాని ఐడియాలజీ, దాని ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది మిగతా పెంగ్విన్స్తో కంపేర్ చేసినట్టయితే. జనరల్గా మిగతా పెంగ్విన్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి కాబట్టి నార్మల్గానే ఆలోచిస్తాయి. సో నార్మల్గా ఫుడ్ కోసం వెళ్ళిపోతుంటాయి. బట్ ఇదేంటంటే ఫుడ్ కోసమే వెళ్తున్నప్పటికీ కూడా అది నార్మల్ వైపు కాకుండా వేరే డైరెక్షన్లో వెళ్తుంటుందంట. సో ఇది ఈ పెంగ్విన్కి ఉన్న హెల్త్ ఇష్యూ కారణంగా చేసిన పని. యాక్చువల్గా అదైతే రీజన్ ఇది, ఆ పెంగ్విన్ అలా చేయడానికి అయితే మాత్రం. కానీ పీపుల్ దాన్ని ఎందుకు కనెక్ట్ చేసుకుంటున్నారు తెలుసా? పీపుల్ దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ రీజన్ ఏంటంటే ప్రతిరోజు వాళ్ళ జీవితం ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి నచ్చట్లేదు. చాలామంది ఉన్నారు మన చుట్టుపక్కల, చాలామంది వాళ్ళకి ఆ ఎవ్రీడే లైఫ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు స్టక్ అయిపోయి ఉంటారు అందులో. 60 ఏళ్ల వరకు అక్కడే పని చేసి పొద్దున్న లెగుస్తారు, రెడీ అవుతారు, ఉరుకులు పరుగులుగా వెళ్తారు, పని చేస్తారు, మళ్ళీ రాత్రికి వస్తారు, ఏదో కాసేపు ఫ్యామిలీతో ఉంటారు, తర్వాత మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ లెగుస్తారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ పడుకుంటారు. ఇదే జీవితం. ఇది తప్పిస్తే ఇంకేదీ లేదు. మనం చాలా రీల్స్ చూస్తూ ఉంటాం యాక్చువల్గా అప్పుడప్పుడు. ఏంటంటే ఒక సర్కిల్ తిరుగుతూ ఉంటుంది, మనుషులందరూ దాని మీద తిరుగుతూ ఉంటారు. ఒక పర్సన్ మటుకు సడన్గా సర్కిల్లోంచి బయటకు వస్తాడు, వేరే పాత ఎత్తుక్కుంటాడు. సో అలాగే మనలో చాలామందికి ఆ పాత ఎత్తుక్కోవాలని ఉంటుంది. అంటే వాళ్ళకంటూ నచ్చిన పాత ఒకటి ఎంచుకోవాలి, వాళ్ళకంటూ ఇష్టమైన ఒక రూట్ ఉంటుంది, ఇష్టమైన వర్క్ ఉంటుంది, ఇష్టమైన జర్నీ ఉంటుంది వాళ్ళ లైఫ్లో, అది చేయాలని ఉంటుంది వాళ్ళకి. కానీ అలా కాకుండా ఈ కైండ్ ఆఫ్ రొటీన్ లైఫ్ జర్నీ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా దాన్ని చూసి చాలా మోటివేట్ అవుతున్నారు. ఇప్పుడు మనలో చాలామందికి ఎలా ఉంటుందంటే ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం తెలుసా చాలామందికి. కానీ ట్రావెలింగ్ చేద్దామంటే ఒకటి డబ్బులు ఉండవు, రెండోది ఆ ట్రావెలింగ్ చేయడానికి టైం ఉండదు, ఆఫీస్లో సెలవులు ఇవ్వరు. పోనీ సెలవులు ఇచ్చారే అనుకుందాం, అయినా సరే అక్కడ వరకు వెళ్ళిన తర్వాత కూడా మనం ప్రశాంతంగా అయితే ఉండలేం. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడెప్పుడు ఫినిష్ చేసి ఎప్పుడెప్పుడు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ జాయిన్ అవ్వాలి, మళ్ళీ వర్కులు ఉంటాయి, మళ్ళీ అవి చేసుకోవాలి, ఇదే ఉంటుంది మైండ్లో. సో ఈ రొటీన్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో ఇది చాలామందికి నచ్చక కొంతమంది ఏం చేస్తున్నారు, వ్యాపారాలు పెడుతుంటారు. ఈ వ్యాపారాలు ఇవన్నీ కూడా చేస్తూ ఇవన్నీ అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఏదో లైట్గా అంటే ఆ 9 to 5 వర్క్ నుంచి తప్పించుకుందాం అనుకొని వీళ్ళు ఏకంగా 9 to 7కి వెళ్తారు. అంటే 9 to 5 అంటే ఏంటి యాక్చువల్గా? 9 hours ఏ డే, 5 hours ఏ వీక్. యాక్చువల్గా దాని మీనింగ్ అది. 9 to 5 అంటే పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 వరకు అని కాదు. సో 9 hours ఏ డే, 5 days ఇన్ ఏ వీక్. సో ఇది బేసిక్గా 9 to 5 అంటే మీనింగ్. సో బిజినెస్లో పెట్టిన వాళ్ళకి ఏమవుతుందంటే 9 to 5 కాదు, 9 to 7 అవుతుంది. 9 hours ఏ డే కూడా కాదు, 9 to 7 కూడా కాదు, 10 to 7 అవుతుంది, లేదంటే 11 to 7 అవుతుంది, లేదా 12 to 7 అవుతుంది. అంటే రోజులో 12 గంటలు పని చేసి రావచ్చు, ఈ వారంలో 7 రోజులు పని చేయాల్సి రావచ్చు. సో ఇది కూడా చిరాకేస్తాం ఒక స్టేజ్కి వచ్చేసరికి, అర్థమైందా? సో ఇలాగా ఈ బిజినెస్, ఈ జాబ్, ఈ రెండింటికి మధ్య నలిగిపోతూ ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళందరికీ కూడా ఇవన్నీ వదిలేసి ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి దూరంగా ఉండి ఏదో టైంకి ఇంత తిండి దొరికి తినేసి పడుకోగలిగితే చాలు, అంతే. ఆ సాయంత్రం పూట ఏదో ఆ పొలాలంటే తిరుగుతూనో, లేదంటే ఏదన్నా ఒక నది పక్కన, లేదంటే ఏదైనా చెరువు పక్కన అలా తిరుగుతూ హ్యాపీగా ఏదో నచ్చిన ఆటలు ఆడుకుంటూ నచ్చినట్టుగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఆరోగ్యంగా గడిపితే చాలు కదా అనే జీవితం కూడా చాలామంది నచ్చుతుంది. ట్రావెలింగ్ అంటే చాలామందికి ఇష్టం, ఎక్కడెక్కడికో తిరగాలని ఉంటుంది, ఎన్నో దేశాలు కవర్ చేయాలని ఉంటుంది, షిప్పుల్లో తిరగాలి, ఫ్లైట్లో తిరగాలి, ఇవన్నీ చేయాలని ఉంటుంది. బట్ వాళ్ళు ఎవరు కూడా ఏమీ చేయలేకపోతూ ఉంటారు, వాళ్ళకి ఏమీ కుదరదు. సో వాళ్ళందరూ కూడా ఈ పెంగ్విన్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు, ఈ పెంగ్విన్ చూసి మోటివేట్ అవుతున్నారు. ఒక పెంగ్విన్ ఇలా ఆలోచించగలిగినప్పుడు వై నాట్ యూ అండ్ మీ అనే పాయింట్కి వచ్చారు చాలామంది. నువ్వు నేను ఎందుకు ఆలోచించకూడదు అనే క్వశ్చన్కి వచ్చారు అందరూ కూడా. ఈవెన్ వైట్ హౌస్ దీని గురించి ట్వీట్లు వేసింది మొత్తం. సో నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా అని తేడా లేకుండా మొత్తం అందరూ కూడా దీని గురించి రచ్చ చేసుకుంటున్నారు. సో ఆ లెవెల్లో ఉంది అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా. సో ఈ టాక్సిక్ లైఫ్ ఏదైతే ఉందో దాంట్లో స్టక్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక మార్గనిర్దేశకురాలుగా మారిందనమాట ఆ పెంగ్విన్. సో అందుకే దాన్ని అంతమంది ఓన్ చేసుకుంటున్నారు, కనెక్ట్ చేసుకుంటున్నారు, ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, దాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. సో అది మరి సిచ్యువేషన్. సో ఇదే ఆ పెంగ్విన్ స్టోరీ వెనకున్న రియల్ మిస్టరీ అనొచ్చు, రియల్ స్టోరీ అనొచ్చు, రియల్ ట్రూత్ అనొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే ఇది ఒక రకంగా డార్క్ ట్రూత్. ఎందుకంటే పీపుల్ యొక్క లైఫ్ ఎంతలాగా రొటీన్ అయిపోకపోతే ఎలా ఒక పెంగ్విన్ చూసి మోటివేట్ అవుతారు, ఒక పెంగ్విన్ చూసి కనెక్ట్ చేసుకుంటారు, ఒక పెంగ్విన్ చూసి ఇన్స్పైర్ అవుతారు, ఒక పెంగ్విన్ చూసి వాళ్ళ లైఫ్లా కాకుండా ఇది వేరేలాగా ఎంజాయ్ చేస్తుందని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఎంత దారుణంగా, ఎంత డిప్రెస్డ్గా, ఎంత రొటీన్గా ఉన్నాయి మనుషుల లైఫ్స్.
సో అది మనం అర్థం చేసుకోవాలి తెలుసా. నిజంగా చాలా ఘోరంగా ఉంది ఇదైతే మాత్రం అర్థమవుతుంది ఇప్పుడు ఒకటి మెల్లిమెల్లిగా. సో అది గైస్ సిచ్యువేషన్. సో ఇది దీని వెనుకున్న రియల్ స్టోరీ. సో మీరు ఎంతమంది ఆ పెంగ్విన్ వీడియో చూసారో, చూడకపోయినట్టయితే వెళ్ళి చూడండి. చూసి వచ్చిన తర్వాత ఈ వీడియో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ హైలైట్ ఏంటంటే అది బట్ వై అని చెప్పి అంటాడు ఆయన, అంటే ఎందుకు అనేసి. అప్పుడు వెనక్కి తిరుగుతుంది, అతను కాదు చూస్తుంది కొన్ని సెకండ్లు, మళ్ళీ వెళ్ళిపోద్ది. నేను వెళ్తాను రా భయ్, నా ఇష్టం అన్నట్టు ఉంటుంది అనమాట. భలే ఉంటుంది ఆ వీడియో, చూడండి ఎవరైనా చూడకపోతే. అండ్ ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి ఖచ్చితంగా మన ఛానల్కి హైప్ ఇవ్వండి. హైప్ ఇస్తే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హై పాయింట్స్ అన్ని కూడా ఇవ్వడానికి ట్రై చేయండి మనకి. అండ్ ఎప్పుడోకి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ వచ్చి ఆల్లో పెట్టుకోండి. అండ్ మీ ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వీటన్నిటిలోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా ఇన్స్టాగ్రామ్ అయితే జబర్దస్త్ మీద ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.